వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా హరిబాబు బాధ్యతలు స్వీకరించారు. నగరం పాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బిడ్డ అయినా తనకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేశారు. ఎన్డీఏ సమావేశం ఈ నెల 12వ తేదీన జరగనున్నదని ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు తెలియజేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జూన్ 12 తేదీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పాలన నుండి, ఒక ప్రజాస్వామిక పరిపాలన నుండి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి 1 year అవుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమితో 12వ తేదీని మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన అచీవ్మెంట్స్ అన్ని మీ అందరికీ తెలిసినవే. ఏ రంగాలంటే చూడండి, మనం ఏ రంగం అంటే చూసుకోండి. నీటిపారుదల రంగాన్ని చూసుకుంటే గతంలో 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసి మనం ఇస్తే 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ లో ఇంప్రూవ్మెంట్ లేదు సరికదా, డయాఫ్రమ్ వాళ్ళు కూడా నాశనం చేసి పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇక రాజధాని, దేశంలోనే రాజధాని లేదు రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేది. విద్యార్థులు చాలా గందరగోళానికి గురైపోయారు. సోషల్ స్టడీ స్టూడెంట్స్ అయితే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే గత 5 సంవత్సరాలు చెప్పుకోవడానికి రాజధాని లేదు. మళ్ళా ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి కూడా మళ్ళా నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పర్టికులర్ గా చెప్పొచ్చు. ఇక అట్లాగే విద్యారంగం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ బాబు గారు విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ఉన్నత పాఠశాల కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఏ స్థాయిని చూసినప్పటికీ మనం ఉదాహరణకి ప్రాథమిక పాఠశాల చూసుకుంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ పెట్టి ప్రతి మోడల్ ప్రైమరీ పాఠశాలలో కూడా ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. 5 తరగతులకి 5 టీచర్లు ఉండాలి. 60 మంది పిల్లలు ఉన్న ప్రతి స్కూల్కి కూడా టీచర్ ఉండాలి, 5 టీచర్లు ఉండాలనే కాన్సెప్ట్ తో ప్రభుత్వ రంగంలో విద్యని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దయచేసి మీడియా మిత్రులందరూ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు విలేకరులు అంటూ ఉంటారు మీటింగ్ అయిపోగానే, అసలు ఆ ప్రైవేట్ రంగంలో ఆ ఫీజులు ఏంటి, దాన్ని కంట్రోల్ చేయాలి, మన ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి ప్రతిసారి చెప్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ విద్యా వ్యవస్థను మనం ప్రమోట్ చేస్తే ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ విద్య అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. మరలా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీని మీద కమిటీని వేస్తే 2 మేజర్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే గతంలో విద్యార్థులు ఒకటే ప్రధాన సబ్జెక్ట్ గా చదివేవారు. ఇకపై రాబోయే రోజుల్లో 2 సబ్జెక్టులు ప్రధానంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో బిఎడ్ రాసుకోవడానికి కానీ, పీజీ సెట్ రాసుకోవడానికి కానీ విద్యార్థులకి చాలా అవకాశం ఉంటుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి యూనివర్సిటీల్లో యాబ్సెంట్ చైర్మన్ నియమించేటప్పుడు కానీ, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారు నియమించేటప్పుడు కానీ, ముఖ్యమైన వీసీలు నియమించేటప్పుడు కానీ ఎంతో వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఎవరికి సమర్థత ఉందో అలాంటి సమర్థత కలిగిన వీసీని నియమించారంటే రాబోయే రోజుల్లో విద్యారంగంలో అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నత విద్య రాజకీయాలతో ముడిపెట్టేవారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని సర్వనాశనం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను దిగజార్చారు. బట్ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసరికి మరలా విద్యకి, ఉన్నత విద్యకి పూర్వస్థాయిని అందించే స్థితికి తీసుకురావడం జరిగింది. ఇలా ఏ రంగానంటే చూడండి మీరు, ముఖ్యంగా నిరుద్యోగులు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిరుద్యోగులు నిర్వీర్యం చేసిస్తే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకి గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేసి కనీసం ఫిజికల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ పెట్టలేకపోయింది. మరలా మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాం. ఇక టీచర్ పోస్టులకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సూపర్ 6 కి సంబంధించి బాబు గారు ఏవైతే చెప్పారో అవి ఇప్పటికే 2 అమలుపరచడం జరుగుతుంది. ఇంకొక 3 ఆగస్టు 15కి బస్సు ఫ్రీ బస్ కానీ, ఈ నెలలో జూన్లో
తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఈ 3 పథకాలు కూడా మేము అమలు పరుస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది కొద్ది రోజులు అది కూడా కార్యాచరణకి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్ప చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు మంచు విష్ణు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ సైఫాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లోని నిషేధిత ఈ సిగరెట్లు విక్రయ గుట్టును రట్టు చేశారు. ఆదర్శ్ నగర్లోని ప్రిన్స్టన్ కోడ్ అపార్ట్మెంట్లో దాడి చేసి ఆకాష్ సిండే అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద 21 లక్షల విలువైన 670 వేప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న 1 టౌన్ సబ్ స్టేషన్ ను ఏపీఎస్పీ డీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురువయ్య పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా పనితీరును పరిశీలించారు. సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని, విద్యుత్ శాఖకు సంబంధించిన వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో ఈఈ నరేందర్ రెడ్డి, డీఈఈ ప్రసాద్, ఏఈలు ఏడుకొండలు, చిన్నయ్య, నరసింహారెడ్డి, విజయకృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ సీనయ్య, గురువయ్య సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. 11 ఏళ్లు మోడీ పాలన విజయాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి. భీమవరంలో బీజేపీ జిల్లా కార్యశాలలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పిలుపు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని స్పష్టం.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం, తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.